ఈ రోజు మనం చాలా కపుల్స్ కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే ఐవీఎఫ్ ప్రొసీజర్‌కి ఎంత టైం పడుతుంది? మనం ఐవీఎఫ్ చేపించుకుంటే ప్రెగ్నెన్సీ వెంటనే వస్తుందా? అనే డౌట్స్ చాలామంది అడుగుతుంటారు. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. అంటే వాళ్ళు ఎలా వస్తారంటే ఐవీఎఫ్ చేసుకుంటే వెంటనే జస్ట్ 10 డేస్‌లోనో, 15 డేస్‌లోనో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని కొంతమంది అపోహతో వస్తుంటారు. సో, ఐవీఎఫ్ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టొచ్చు అనేది మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఒక కపుల్ ఎవాల్యుయేషన్ అంతా అయ్యి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం ఉంటుంది అని డిసైడ్ అయిన తర్వాత ప్రొసీజర్ అంతా మనం పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తాము. పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి ఎగ్స్ పెరగడానికి ఒక 10-12 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి, దాని తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్స్ అనేటివి రిట్రీవ్ చేస్తాము. దాని తర్వాత ఎంబ్రియోస్‌గా ఫార్మ్ అయిన తర్వాత డే 3 గానీ, డే 5 గానీ ఎంబ్రియోస్ వచ్చే వరకు వెయిట్ చేసి అవి ఫ్రీజింగ్ అయితే ఫ్రీజ్ చేస్తాము. లేదు ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళేటట్టయితే ఆ మంతే ట్రాన్స్‌ఫర్ చేస్తాము. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. అంటే ఎగ్స్ పిక్ చేసిన మంత్‌లోనే వాళ్ళకి లైనింగ్ కోసం గూడా అదే మంత్‌లో ఇంజెక్షన్స్ ఇచ్చి ఎంబ్రియోస్ ఎక్కించడాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటారు. ఇది ఎక్కువ శాతము కొంచెం మరీ ఎగ్స్ తక్కువుండి వాళ్ళకి స్టిమ్యులేషన్ అంటే ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చే టైంలోనే వాళ్ళకి లైనింగ్ బానే ఉంది అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ శాతం ఇప్పుడు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తున్నాము. అలా కాకుండా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే డే 5 దాకా ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత వాటిని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్, ఆ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ మళ్ళీ పీరియడ్స్ వచ్చిన తర్వాత లైనింగ్ పెరగడానికి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అన్నీ ఇచ్చి మధ్యలో స్కాన్ చేసుకొని చూసుకుంటూ ఎంబ్రియోస్ ఎక్కించడాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటారు. సో, ఒక 1 మంత్ వచ్చి ఎగ్ పికప్ కోసము, నెక్స్ట్ మంత్ వచ్చి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ కోసము జనరల్‌గా ఇప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌లో 2 మంత్స్ అవుతుంది. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే వాళ్ళకి మనం టాబ్లెట్స్ ఇస్తున్నా గానీ లైనింగ్ రాకుండా, అంటే మరి థిన్ ఎండోమెట్రియం అంటాము. కొన్ని రకాల టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చినా లైనింగ్ రావట్లేదు. అలాంటి వాళ్ళలో ఒక్కొక్కసారి సైకిల్ క్యాన్సిల్ చేసి ఎందుకు లైనింగ్ రావట్లేదు అని ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఇంకొంతమందిలో ఏంటంటే లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ లోపల చిన్న చిన్న పాలిప్స్ అనేటివి ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకు కూడా మధ్యలో బ్రేక్ ఇచ్చి ఆ పాలిప్స్ హిస్టోస్కోపీ ద్వారా రిమూవ్ చేసి నెక్స్ట్ మంత్లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంతమందిలో సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్, ఇలా మరి థిక్ అండ్ ఎండోమెట్రియం, ఇలా కొంతమందిలో ఈ రీజన్స్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, థిక్ అండ్ ఎండోమెట్రియం ఇలా ఉన్న వాళ్ళలో కూడా హిస్టోస్కోపీ ద్వారా కానీ రిమూవ్ చేసుకొని దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కామన్‌గా ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన వాళ్ళలో అయితే అరౌండ్ 1 మంత్‌లో మనకి రిజల్ట్స్ అనేటివి తెలుస్తాయి. లేదు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళే వాళ్ళలో అయితే అరౌండ్ 2 మంత్స్‌కి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకొని రిజల్ట్స్ కూడా వస్తాయి. అలా కాకుండా కొన్ని ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే థిన్ ఎండోమెట్రియం, లేదు మరీ థిక్ అండ్ ఎండోమెట్రియం, లేదు పాలిప్స్, సెప్టమ్, యుట్రైన్ సెప్టమ్, లేదంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఇలా ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంచెం 2-3 మంత్స్ చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా యుట్రస్ యొక్క థిక్‌నెస్ ఎడినోమయోసిస్ అని అంటాము. ఇలా ఉన్న వాళ్ళలో కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి కొంచెం దాని సైజ్ తగ్గించి తర్వాత ఎంబ్రియోస్ ఎక్కించుకోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుంది. సో, చాలామంది మాకు వెంటనే ఎందుకు పెట్టట్లేదు ఇలాంటి క్వెషన్స్‌తో వస్తుంటారనమాట. సో, ఈ వీడియో వల్ల మీకు కొంచెం ఎందుకు వెంటనే ఎక్కిచ్చారు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్దర్‌గా ఏమన్నా క్వెరీస్ ఉంటే మన సెంటర్‌కొచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.